జగన్ ఖాతాలో మరో ఐఏఎస్ అధికారి బలి. ఇప్పటికే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డిని వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని వాళ్ళకి అనుకూలంగా లేదా వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తినట్లుగా పనిచేసినటువంటి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు తమ కెరియర్ పైనే ఒక బ్లాక్ మార్క్ వేయించుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. అనేక మంది జైళ్ల పాలయ్యారు. ఇప్పటికీ కూడా అనేక మంది వాళ్ళకి సర్వీస్ వాళ్ళ సర్వీస్ ఇంకొక 5-6 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా పోస్టింగులు లేక చివరాంకంలో ఉన్నప్పుడు తమ కెరియర్ అనేటువంటిది ఆఖరి రోజులకు వచ్చేటప్పటికీ ఎంతో పీక్స్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఈ ఆఖరి చర్మాంకంలో ఉన్నటువంటి సమయంలో పోస్టింగులు లేకుండా ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి అలాగా ఏ రకమైనటువంటి పోస్టింగ్ లేకుండా ప్రభుత్వం ద్వారా పక్కన పెట్టింపబడ్డారు అనంటే అది వాళ్ళ కెరియర్ పైనే ఒక బ్లాక్ మార్క్ లాంటిది. అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎందుకు ఏర్పడతా ఉన్నాయి, ఎందుకు ఏర్పడ్డాయి అంటే కారణం ఒక్కటే. వాళ్ళు వైఎస్ కుటుంబానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని నమ్ముకుని వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తుతూ వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో వాళ్ళు చెప్పిన ప్రతి తప్పుని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుడ్డిగా ఫాలో అయిపోయి ఈ రోజున వాళ్ళు బలైపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవాలి అంటే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి మరి ఏ రకంగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే గనక ఓబులాపురం మైనింగ్ పేరుతోటి ఏ రకమైనటువంటి ఒక క్విట్ ప్రోకోకి తెరలేపారు. మరి ఆ ఓబులాపురం మైనింగ్ని గాలి జనార్దన్ రెడ్డి కట్టబెట్టడం కోసం మరి ఈ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారిని ఎలా వాడుకున్నారు, ఆవిడ కూడా ఏ రకంగా ఇచ్చేటువంటి జీవోలు వీటన్నిటినీ కూడా పూర్తిగా తారుమారు చేసి తిమ్మిని చేసి మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసమో, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో మరి ఏ రకంగా ఓబులాపురం గనులు అనేటువంటిది ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా అప్పడంగా కట్టబెట్టారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టుకోవడానికి ఏ రకంగా సహకరించారు, వాటన్నిటిపైన ఎలాగ కేసులు నమోదైనాయి. ఆ నమోదైనటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం కదా, అక్రమాస్తుల కేసుల్లో ఆయన 16 నెలలు జైలు జీవితం గడిపాడు. ఆయనతో పాటుగా ఏటుగా విజయసాయిరెడ్డి కూడా 16 నెలలు జైలు జీవితం గడిపాడు. కానీ ఆస్తులు కూడబెట్టుకుంది వాళ్ళు పూర్తిగా ఆ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకుంది వాళ్ళు, ఆ తప్పులకి ప్రేరేపించింది వాళ్ళు. కానీ ఆ అక్రమాస్తుల కేసుల్లో ఐఏఎస్లు బలైపోయారు. అనేక మంది ఐఏఎస్ అధికారులు, కేవలం శ్రీలక్ష్మి గారు అనేటువంటిది ఒక్క పేరు నేను చెప్తున్నా, కానీ మన్మోహన్ కావచ్చు, ఇంకా ఇతర అధికారులు కావచ్చు, అలాంటి వాళ్ళు అనేక మంది అధికారులు అనేక అంశాల్లో వీళ్ళని నమ్ముకొని వీళ్ళ దగ్గర మెప్పు కోసం, వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మరి వీళ్ళ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఆ బిస్కెట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆశపడి తమ విధులేమిటి, తమ బాధ్యతలేమిటి, ఏవైనా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఐఏఎస్గా మనం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలు ఏమిటి అని చెప్పి ఇవన్నీ ఎక్కడ పట్టించుకోకుండా మరి సర్వీస్ రూల్స్ని పక్కన పెట్టి పొలిటికల్ బాసెస్ చెప్పిందే వేదంగా భావించి వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వాళ్ళని నమ్ముకున్నందుకు ఏమైంది ఈ రోజున వాళ్ళ పరిస్థితి అంటే జైళ్ళకి పోయారు. అనేక మంది అధికారులు జైళ్ళకి పోయారు. ఇప్పటికీ శ్రీలక్ష్మి లాంటి అధికారిని పైన ఉన్నటువంటి కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని కోర్టులు కొట్టేస్తే, హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ లేదు ఈ కేసు మళ్ళీ విచారణ జరపండి అని చెప్పినటువంటి పరిస్థితులు. ఇవాళ అదే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందర ప్రధానమంత్రి చేతుల మీదుగా అలాగే రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక మంచి అధికారులు అనేటువంటి ఇదితోటి అవార్డులు తీసుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ కుటుంబానికో లేదంటే రాజశేఖర్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తితే ఏమైంది, అవార్డులు తీసుకున్న చేతులకే బేడీలు పడినటువంటి పరిస్థితులు. ఇక తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి, అవినీతికి, ఈ అక్రమాస్తుల సంపాదనకి వీటికి ఆ రోజుల్లో ఐఏఎస్ అధికారులు బలైపోతే ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి 10 ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల్లో సొహానికి సొహం మంది అందరిపైన కేసులే.
ఎందుకంటే వాళ్ళు గడిచిన 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆడమన్లటల్లా కూడా ఆడినటువంటి వ్యక్తులు. ఐఏఎస్ అధికారులు చూసుకుంటే ధనుంజయ రెడ్డి, లేదంటే కనుక కృష్ణమోహన్ రెడ్డి, లేదంటే మనం చూసాం జవహర్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది అధికారులు ఉన్నారు. ఇక ఐపీఎస్ అధికారులు అయితే అసలు ఇక చెప్పనే అక్కర్లేదు. ఈ రోజున కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 200 మంది పోలీస్ అధికారులు పోస్టింగులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు. కారణం ఏమిటి అంటే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగారు. కండువా కప్పుకొని వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ ఎవరిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే వేరే రాష్ట్రాలైనా సరే అస్సలు మనకు పర్లేదన్నట్లుగా వెళ్ళిపోయి కిడ్నాపులు చేసి తీసుకొచ్చారు. అరే కేసు నమోదు ఉదయం 6 గంటలకో 8 గంటలకో 9 గంటలకో అయితే 5ంటికే పోలీసులు ఇంకా కేసు కూడా నమోదు కాకముందే ఏరోప్లేన్లు ఎక్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా తీసుకొచ్చి కిడ్నాప్ చేసినట్లుగా 40 రోజులు నిర్బంధించి వేధించినటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. ఈ రోజున ఐపీఎస్ అధికారులు, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి, డీజీ స్థాయి అధికారి పివి సునీల్ కుమార్, అలాగే సిఐడి ఎన్ సంజయ్, విజయ పాల్, ఇలా కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, కేవలం వీళ్ళు కొంతమంది మనం పేర్లు చెప్పుకుంటుంది. ఇంకా ఇలాంటి వాళ్ళ లిస్టు చాలా పెద్దది ఉంది, చాంతాడంత లిస్టు ఉంది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి అడుగులకి మడుగులు వస్తూ ఆయన కోసమే వీళ్ళంతా కూడా విధుల్లోకి వచ్చినట్లుగా, ఆయన కోసమే వీళ్ళ జీవితాలంతా కూడా దారపోస్తున్నట్లుగా పనిచేశారు. దాని పర్యవసానం ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పోయి వచ్చాడు కదా, పివి సునీల్ కుమార్ మీద కేసులు ఉన్నాయి కదా, ఎన్ సంజయ్ జైలుకు పోయి వచ్చాడు కదా, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళకి పోస్టింగులు లేవు కదా, విజయ పాల్ ఆయన జైలుకు పోయి వచ్చాడు కదా, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలామంది పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జైళ్ళకు పోయి వచ్చారు కదా. వీళ్ళంతా కూడా దేనికి పోవాల్సి వచ్చింది జైళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి. ఇకపోతే ఇప్పుడు మరొక ఐఏఎస్ అధికారి బలైపోయారు అన్నాను కదా. ఆ ఐఏఎస్ అధికారి ఎవరు, ఏ విషయంలో బలైపోయారు అంటే అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు, అపచారాలు, మహాపాపాలు, అక్కడ చేసిన అవినీతి, అందులో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదం ఉంటుందో అందులో కలిపేటువంటి నెయ్యి, అందులో వాడేటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేశారు. దీనిపైన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ అంశం పైన ఒక కేసు నమోదు కావటం, ఇక సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుని, ఎందుకంటే ఇది భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసేటువంటిది, సెంటిమెంట్స్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టే నేరుగా ఇందులో జోక్యం చేసుకుని సిబిఐ అధికారులతో కూడినటువంటి ఒక సిట్ని నియమించింది. ఆ సిట్ దర్యాప్తులో చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఆ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే సిబిఐతో కూడినటువంటి ఆ సిట్ ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చింది. కొంతమంది అధికారులు, ఒక 3 అధికారులపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కూడా ఈ కల్తీ వ్యవహారంలో బాధ్యులు అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక అందరికీ తెలిసిందే. ఏ రకంగా బోలేబాబా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, వీటి పేర్లతోటి 250 కోట్ల స్కామ్ అని చెప్పేసి సిబిఐ సిట్ ఇప్పటికే తేల్చింది. అయితే ఇది 250 కోట్ల రూపాయల, 2500 కోట్ల, లేదు 250 రూపాయల అవినీత అన్నది కాదు. అక్కడ జరిగినటువంటి ఆ అంశం నెయ్యి కల్తీ వ్యవహారం అనేటువంటిది మహాపాపం. ఇది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశం. కోట్లాది మంది భక్తులు 5 ఏళ్ల పాటు స్వామివారి ప్రసాదం, అరే ఇప్పటికీ ఆ ప్రసాదం చిన్న రవ్వ మనకు ఎవరైనా ఇచ్చినా కూడా కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు విప్పేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఎంతో పవిత్రంగా కళ్ళకు అద్దుకుని మనం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఎక్కడైనా కింద పడిపోతే అది తొక్కతే కూడా మనకి పాపం తగులుతుంది అని చెప్పి మనం తీసి దాన్ని
ఏ చెట్ల మొదట్లోనూ ఎక్కడో అలా పక్కన వేస్తూ ఉంటాం. వాటిని చెత్త కుప్పల్లోనూ డస్ట్బిన్లో కూడా వెయ్యం మనం. తీసుకెళ్ళి అది పవిత్రమైనటువంటి ప్రసాదం అని చెప్పి స్వామివారి ప్రసాదం ఎక్కడైనా కింద పడిపోతే ఏ మట్టిలోనూ అక్కడ పడితే దాన్ని అలా తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పడేస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరు తొక్కరు, అలాంటివి ఏం జరగవు అని చెప్పేసి. అంత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అయితే దానిపైన సుప్రీంకోర్టు నిజంగా వాళ్ళు వేసినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒక 3 అధికారుల తాలూకు పాత్ర కూడా ఉందని సిట్ వాళ్ళ మీద ఏవైతే గనక చర్యలు తీసుకోండి అంటూ ప్రభుత్వానికి ఒక నివేదిక రాసింది. ఇక మరోవైపున ప్రభుత్వం కూడా ఒక ఏకసభ్య కమిషన్ని నియమించింది. 45 రోజుల గడువు వాళ్ళకి విధిస్తూ ఈ 45 రోజుల్లో పూర్తిగా అసలు అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అంటే అధికారికంగా అధికార వర్గాల్లో ఎలాంటి తప్పిదాల వల్ల ఇక్కడ ఇలాంటి ఒక అపచారం, ఇలాంటి ఒక మహాపాపం స్వామివారి పట్ల జరిగింది, ఆ ప్రసాదం కల్తీ జరగడంలో ఏ అధికారుల పాత్ర ఏమేముంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఒక పాపం జరగాల్సి వచ్చింది, అక్కడ మహాపాపం జరిగింది అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి, అధ్యయనం చేయండి అని చెప్పేసి ఏకసభ్య కమిషన్ని నియమించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఏకసభ్య కమిషన్ మరి దాదాపు 2 నెలలుగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనేక మందిని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యంగా అప్పటి ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి దగ్గర నుంచి అనేక మంది అధికారుల్ని ఎక్కడెక్కడ ఏ అధికారుల తాలూకు లోటుపాట్ల వల్ల వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇలాంటి మహాపాపం జరిగింది అనేటువంటిది పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మరి ఆ ఏకసభ్య కమిషన్ ప్రస్తుతం ఒక నివేదికని తయారు చేసింది, దాన్ని ప్రభుత్వానికి కూడా అందించబోతూ ఉంది. అయితే ఆ కమిషన్ ఇవాళ తేల్చింది ఏమిటయ్యా అంటే ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆయనే దోషి అంటూ కూడా ఏకసభ్య కమిషన్ తేల్చింది. అయితే ఎవరి అనిల్ కుమార్ సింఘాల్ అంటే ఈయన ఒక ఐఏఎస్ అధికారి. ఈయన తెలుగుదేశం ప్రభుత్వం 2014 to 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో ఈయన్ని టీటీడీ ఈఓగా పెట్టారు. అయితే ఆ సమయంలో ఈయన పైన ఎలాంటి విమర్శలు కానీ ఎలాంటి ఆరోపణలు కానీ లేవు. ఎందుకంటే ఒక మంచి అధికారి, ఒక చక్కటి ఐఏఎస్ అధికారి అనేటువంటి పేరుంది. అందులోనూ స్వామివారి దగ్గర పనిచేసేటప్పుడు కూడా ఈయన అక్కడ ఎలాంటి తప్పిదాలకి వాటికి అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా పనిచేసుకుంటూ వచ్చారు అన్నటువంటి మంచి గుర్తింపే ఉంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 రోజులకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజునే టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించేశారు. ఇక ఆ తర్వాత కొంతకాలం పాటు ఈయన టీటీడీ ఈఓగా పనిచేశారు. ఈయన పనిచేసినటువంటి సమయంలోనే మరి అంతకు ముందు ఏవైతే ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉంటాయి, కాంట్రాక్ట్లకు సంబంధించి కావచ్చు, ఏ రకంగా ఈ నెయ్యి సరఫరా వీటికి సంబంధించినటువంటి ఏ డైరీలకి ఎలాగ అనుమతులు వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి అంటే వాళ్ళ అనుమతులు పొందేందుకు వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆ పరిమితులు ఏమిటి, ఉండాల్సినటువంటి నిబంధనలు ఏమిటి, అవన్నీ కూడా అంతకుముందు కఠినతరంగా ఉండేవి. ఆ కఠినతరమైనటువంటి నిబంధనలన్నీ ముఖ్యంగా చూస్తే ఆ టీటీడీకి సంబంధించి 17, 18, 19, 21, 22 ఇలాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నిటినీ కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కాగానే వాటన్నిటినీ మార్చేయాలి అని చెప్పి చైర్మన్గా ఉంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే వాస్తవానికి ఈవోగా ఉన్నటువంటి అధికారి ఈయన లేదు, కుదరదు అని చెప్తే అవి ఆగేవి. కానీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఆయన కల్పించారు. మరి ఆయన పైన ఒత్తిడి తెచ్చారు. ఆయన కూడా మరి ఆ ఒత్తిడికి తలొగ్గి అప్పటి వరకు కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు, అంటే ఉదాహరణకు చెప్పాలి అని అంటే నెయ్యి ఎవరి దగ్గర నుంచి అయినా కూడా, ఏ సంస్థ నుంచి అయినా కూడా మనం సేకరించాలి అని అంటే ఆ నెయ్యిని ఏ డైరీ అయితే గనక తిరుమలకి సరఫరా చేస్తుందో ఆ యొక్క డైరీలు ఆల్రెడీ 3 ఏళ్లకి పైగా వాళ్ళు ఆ నెయ్యి ప్రొక్యూర్ చేస్తున్నట్లుగా వాళ్ళకి ఆ అనుభవం ఉండాలి. అంతేగాక ఆ నెయ్యి సరఫరా చేసేటువంటి డైరీలు కేవలం 500 నుంచి 750 కిలోమీటర్ల లోపల మాత్రమే తిరుమల క్షేత్రానికి ఉండాలి. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చేటప్పుడు పాడైపోవటం ఇలాంటివి జరగకూడదు అనేటువంటి ఉద్దేశాలతోటి అవి పెట్టారు.
అంతేకాకుండా వాళ్ళు ఆ పాల సేకరణ, ఆ డైరీ నిర్వహణ, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ టర్నోవర్లు ఇవన్నీ కూడా దాదాపు టర్నోవర్ కూడా చూస్తే వాళ్ళకి ఏడాదికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అవ్వగానే అబ్బాబే 250 కోట్ల రూపాయల టర్నోవర్ అక్కర్లేదు, 150 కోట్ల టర్నోవర్ ఉంటే చాలే అని చెప్పేసి అని దాన్ని సడలించేశారు. ఆ 500 కిలోమీటర్ల లోపలే ఉండాలి ఆ డైరీలు అనేటువంటి నిబంధన కాదు, 1500 కిలోమీటర్ల అవతలైనా కూడా వాళ్ళైనా సరఫరా చేయొచ్చు అని చెప్పి ఆ నిబంధనని కూడా సడలించేశారు. ఇక వాళ్ళకి 3 ఏళ్ల పాటు ఈ డైరీ ఏదైతే కనుక ఆ వ్యాపారం ఉంటుందో, ఆ నెయ్యి ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి ఆ వ్యాపారం ఉంటుందో అందులో 3 ఏళ్ల అనుభవం ఉండి తీరాలి అనేటువంటి నిబంధన ఉంటే అక్కర్లేదు, ఏడాదికి చాలు అని దాన్ని సడలించేశారు. ఇవన్నీ ఎందుకు తగ్గించారు? ఆ తగ్గించడం ఎవరి ద్వారా తగ్గింపజేశారు? ఇదే ఈవోగా పనిచేసినటువంటి సింఘాల్ ద్వారా. ఈ సింఘాల్ గారి ద్వారానే ఇవన్నీ జరిగినాయి. వాస్తవానికి ఆ సమయంలో సింఘాల్ గారు అడ్డుకుని ఉంటే ఈ మహాపాపం అనేటువంటిది జరిగేది కాదు. కానీ పైనున్న వాళ్ళు చెప్పారు, మనం ఇప్పుడు వినకపోతే మళ్ళీ మనల్ని తీసి పక్కన పెడతారు, స్వామివారికి సేవ చేసుకుంటున్నాం, ఈ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని అనుకున్నారో, మరి ఏ రకంగా అయినా ఆ సడలింపులన్నింటినీ కూడా మరి అవి చెయ్యకూడదు, ఆపేసే అధికారం ఆయన చేతుల్లో ఉన్నా కూడా ఆయన ఆపకుండగా వాళ్ళు సడలించమన్నారు, ఈయన సడలించాడు. దాని ద్వారా ఈ మహాపాపం అంటే ఈ నెయ్యి కల్తీ అనేటువంటిది జరిగింది. దానికి ఆస్కారం ఎలా వచ్చింది అంటే ఈవోగా ఉన్న సింఘాల్ గారి ద్వారా అనేటువంటిది ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి మరి సింఘాల్ గారే దోషి అని చెప్తూ ఆ నివేదికనైతే కనుక రూపొందించారు. ఇప్పుడు ఆ నివేదిక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటికే గతంలో సిబిఐ సిట్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా సింఘాల్ గారిని అక్కడి నుంచి తప్పించారు, ఆయన విధుల నుంచి తొలగించారు, ఆయన పైన చర్యలు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చేటువంటి ఈ నివేదిక ద్వారా ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇందులో సింఘాల్ గారి పాత్ర మాత్రమే ఉందా అంటే కాదు కదా. పైనున్న వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే ధర్మారెడ్డి, వీళ్ళందరి పాత్రలు లేవా? వీళ్ళ పాత్రలు లేకపోతే మరి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అతని బ్యాంక్ ఖాతాల్లోకి 4,69,00,000 రూపాయలు ఎలా వచ్చినాయి? అతనికి బోలేబాబా, ఏఆర్ డైరీ ఇట్లాగా మిగతా డైరీల వాళ్ళ దగ్గర నుంచి హవాలా మార్గాల్లో డబ్బులు అతని బ్యాంక్ ఖాతాలోకి ఎలా చేరినాయి? ఈ చిన్నప్పన్న ఏమైనా ఈ సింఘాల్ గారి పిఏనా? కాదు కదా, వైవి సుబ్బారెడ్డి పిఏ కదా. ఈ రోజున సిబిఐ అధికారులు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, మీ భార్య బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నది ఎవరిని? వైవి సుబ్బారెడ్డిని, ఆయన భార్యని కదా. వాళ్ళ స్టేట్మెంట్లు ఇమ్మంటే కోర్టు దాకా వెళ్ళారు, మా స్టేట్మెంట్లు అడగద్దని చెప్పి సిబిఐకి చెప్పండి అని చెప్పి. సిబిఐ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతున్నారు, కానీ సింఘాల్ గారివి కాదు కదా. ఎందుకు అంటే బోలే బాబా డైరీ వాళ్ళు వచ్చి మాట్లాడింది వైవి సుబ్బారెడ్డితో, సింఘాల్ గారితో కాదు కదా. మరి ఎలాంటప్పుడు అసలైనటువంటి దోషులు ఇప్పుడు తప్పించుకోబోతా ఉన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసో, వ్యవస్థల కళ్ళుగప్పో తప్పించుకునే ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయితే అవ్వచ్చు. కానీ కోట్లాది మంది భక్తులు ఆరాధ్యంగా భావించేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం, వాళ్ళు ఆరాధించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, ఆయన పట్ల మీరు చేసినటువంటి మహాపాపానికి ఇక్కడ తప్పించుకుంటే తప్పించుకోవచ్చు, కానీ రేపు దేవుడు సన్నిధిలో, దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఈ అంశం ద్వారా ఇప్పుడు ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే గనక వాళ్ళు ఏదైతే పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళు రూపొందించినటువంటి ఆ నివేదిక తేల్చింది ఏమిటి అంటే, ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సింఘాల్ గారు టీటీడీ ఈవోగా ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించటం, ఆయన బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే స్వామివారి పట్ల ఈ అపచారం జరిగింది. కాబట్టి ఆయనే దోషి అని చెప్పి అయితే కనుక ఇప్పుడు తేల్చారంటే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ కుటుంబాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని వీళ్ళని నమ్ముకున్నందుకు ఇప్పుడు మరొక ఐఏఎస్ అధికారి బలయ్యారు అనేటువంటిది అయితే మాత్రం
ఈ ఏకసభ్య కమిషన్ రూపొందించినటువంటి ఆ నివేదికతోటి స్పష్టమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.